జనరేషన్లో జరిగే యుద్ధాల్లో గగనతలం నుంచి దాడి చేసే సామర్థ్యం అత్యంత కీలకం. అలాంటి ఎయిర్ అటాక్ సామర్థ్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది అమెరికా. ఆ దేశ వైమానిక దళానికి వెన్నెముకగా నిలిచేదే B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్ బాంబర్ విమానం. ఇది యుద్ధక్షేత్రంలో ఒక కదిలే మృత్యువు వంటిది. 8 శక్తివంతమైన ఇంజిన్లతో నడిచే ఈ భారీ విమానం సుమారు 70,000 పౌండ్ల బరువున్న బాంబులను మోసుకెళ్లగలదు. ఇందులో అణుబాంబులతో పాటు లేజర్ గైడెడ్ క్షిపణులు, సంప్రదాయ బాంబులను కూడా అమర్చవచ్చు. ఈ విమానం ప్రత్యేకత ఏమిటంటే ఇంధనం నింపుకోకుండానే వేల కిలోమీటర్లు ప్రయాణించి శత్రువుల రాడార్లకు అందకుండా దాడి చేయగలదు. నేటి వరకు అమెరికా పాల్గొన్న ప్రతి ప్రధాన యుద్ధంలోనూ B-52 తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. దీన్ని కేవలం ఒక విమానంగా కాకుండా అమెరికా సైనిక శక్తికి నిలువుటద్దంగా ప్రపంచ దేశాలు పరిగణిస్తాయి. ఇది ప్రయోగించే ఒక్కో క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల స్థావరాలను నామరూపాలు లేకుండా చేయగలదు. ఇవి దాదాపు 76 బాంబర్లు ఉపయోగంగా ఉన్నాయి. వేరే ఏ దేశాలకు ఇవి లేవు. ప్రస్తుతం ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఈ B-52 బాంబర్లను పశ్చిమాసియాలోని తన స్థావరాలకు తరలించడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఇరాన్ భూభాగంలోని భూగర్భ అణుకేంద్రాలు, క్షిపణి స్థావరాలను ధ్వంసం చేయడంలో ఈ విమానాలు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా ఇరాన్ రక్షణ వ్యవస్థను ఛేదించడంలో B-52 అందించే బాంబుల వర్షం కురిపించే కార్పెట్ బాంబింగ్ శత్రు సైన్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. సముద్ర మట్టానికి 50,000 అడుగుల ఎత్తు నుండి ఇది చేసే దాడులు ఇరాన్ వైమానిక దళానికి ఇప్పటికే సవాలుగా మారుతున్నాయి. అమెరికా ఈ విమానాలను రంగంలోకి దించడం ద్వారా ఏ క్షణమైనా ఇరాన్లో పెను విధ్వంసం సృష్టించగలమని నిరూపిస్తోంది. యుద్ధం ఇలాగే జరుగుతూ పోతే ఇరాన్ ప్రధాన నగరాలు, చమురు క్షేత్రాలపై B-52 తన ప్రతాపాన్ని చూపే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్కు చెందిన అత్యంత కీలకమైన అణుకేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఈ విమానాన్నే వినియోగించినట్లు వార్తలు వస్తున్నాయి. B-52 బాంబర్ విమానం కేవలం భౌతిక విధ్వంసానికే పరిమితం కాకుండా శత్రువులపై మానసిక ఒత్తిడిని పెంచడంలో కూడా అగ్రగామిగా ఉంటుంది. ఆకాశంలో ఇది కనిపించిందంటేనే ప్రత్యర్థి దేశాల్లో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే ఇది ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులు 100 మైళ్ల దూరం నుండే లక్ష్యాన్ని ఛేదించగలవు. ఇరాన్పై యుద్ధం సాగుతున్న తరుణంలో అమెరికా తన మిత్ర దేశాలకు భరోసా ఇవ్వడానికి, తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఈ బిగ్ స్టిక్ వ్యూహాన్ని ఉపయోగిస్తోంది. 7 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ విమానం ఆధునిక సాంకేతికతతో నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండడం విశేషం. యుద్ధభూమిలో శత్రువుల రక్షణ కవచాలను చీల్చుకుంటూ వెళ్లి వారి వ్యూహాత్మక కేంద్రాలను మట్టి కరిపించే శక్తి దీనికుంది. రాబోయే రోజుల్లో ఇరాన్ తన పంథా మార్చుకోకపోతే ఈ B-52 బాంబర్లు యుద్ధ గమనాన్ని పూర్తిగా అమెరికా వైపు తిప్పుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ భద్రతా సమీకరణాలను మార్చగల సత్తా ఉన్న ఈ విమానం ప్రస్తుత సంక్షోభంలో నిర్ణయాత్మక శక్తిగా నిలవబోతోంది.